హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ స్వీట్ గుడ్ మార్నింగ్. ఇవాళ మీ బర్త్డేనా? లేదు, నా పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళా? ఓ మై గాడ్. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకునేవాడు టెన్షన్ పడాలి కానీ. ఈ విషయం బాస్ కు తెలుసా? ఆయన గారికా? నాకు పెళ్లి ఫిక్స్ అయిందని కానీ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిచిందని కానీ అలాంటి గుడ్ న్యూస్ లేవే ఆయనకు అస్సలు చెప్పకూడదు. చెప్తే గొల్లు అని ఏడుస్తాడు అంతే. లేదు లేదు, అతను ఏడవడు, అందరినీ ఏడిపించే టైం. నా గురించి అంత కరెక్ట్ గా నువ్వు ఎలా చెప్పగలిగావు? ఏంటిది? స్వీట్. ఇది ఆఫీసా పుల్లారెడ్డి స్వీట్ స్టాలా? నీకు నెలకు 30,000 రూపాయల జీతం, అంటే రోజుకు 1000 రూపాయలు. 1 అవర్ నువ్వు ఆఫీసులో స్వీట్ల గురించి వాటి టేస్ట్ గురించి మాట్లాడుతూ కూర్చున్నా నీ జీతం నీకు వస్తుంది, కానీ మాకే లాస్. ఇది చాలదన్నట్టు బోనస్ గా మా మీదే జోకులు, సెటైర్లు. నువ్వు ఇక్కడికి పని చేయడానికి వచ్చావా, ఇలాంటి కబుర్లు చెప్పడానికి వచ్చావా? ఏదన్నా పనప్ప చెప్తే ఇంకు బాటిల్ ఒలికింది, పెన్సిల్ లేదు, రబ్బర్ లేదంటూ కథలు చెప్తావు. మీటింగ్ స్టార్ట్ అయ్యాక 1 అవర్ లేట్ గా ఆడించుకుంటూ వస్తుంది మహారాణి మేడం. అయినా ఇదంతా నిన్ననే ప్రయోజనం. నిన్ను తీసుకొచ్చి పెట్టాడు చూడు, ఆయన అనాలి. ఇన్ని రోజులు నీకు పని రాదనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు అసలు పనికి రావని. ఈ డస్ట్బిన్ వల్ల అయినా ఆఫీస్కి ఉపయోగం ఉంది, నీ వల్ల అది కూడా లేదు. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్ ఐశ్వర్య. ఏంటిది? రెసిగ్నేషన్ లెటర్ సార్. ఎందుకు? ఏమైంది? వాట్స్ యువర్ ప్రాబ్లం? మీ అబ్బాయి సార్. అభి? ఆయన నన్ను చీటికి మాటికి తిడుతుంటే నేను చేసే వర్క్ నచ్చలేదు అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది నేనే నచ్చలేదని. నేను మాట్లాడితే నాన్ సెన్స్, నవ్వితే న్యూ సెన్స్. నేనేదైనా తప్పు చేస్తే తిట్టండి, అంతేకాని నేనే తప్పు చేయకుండా మాట పట్టడం నా వల్ల కాదు సార్. నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకోసారి 10 మంది ముందు అవమానించడం బాలేదు సార్. ఐఎమ్ సారీ సార్. మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు నాలాగా సఫర్ అవ్వకూడదనే మీకు ఇదంతా చెప్తున్నాను. ప్లీజ్ రిలీవ్ మీ సార్. నువ్వు ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోతానడానికి వాడి బిహేవియరే కారణం అంటున్నావు, కానీ వాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో నీకు తెలుసమ్మా? ఏమో నాకు తెలియదు సార్. నీకు వాడు 2 నెలల నుంచే తెలుసు, కానీ నాకు వాడు 2 నెలల పిల్లాడప్పటి నుంచి తెలుసు. చిన్నప్పుడే వాడి అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి వాడిని నా గుండెల మీద ఎత్తుకుని పెంచాను. కోపంతో పాటు ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఎక్కువే వాడికి. వాడి కోపం ప్రళయమంతా, కరుణ సాగరమంతా, ప్రేమ ఆకాశం. వాడు అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇండియాకు వచ్చాడు. పిల్లలు లేని మాకు వాడే ముద్దుల కొడుకు. మాలో వాడు అమ్మా నాన్నలు చూసుకున్నాడు. హాయ్ తాత, లవ్ యూ. ఏమిట్రా ఇది? షర్ట్ లేకుండా వెళుతున్నాడు, ఇది ఏమైనా కొత్త ఫ్యాషనా? ఫ్యాషన్ కాదు నాన్న, పిచ్చి. సిగ్నల్ దగ్గర ఎవరో పిల్లోడు షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ కనిపించాడు. వాడికి ఈయన షర్టు కూడా దానం చేశాడు. అయ్యో, డబ్బులు ఇవ్వచ్చు కదా. ఆ క్షవరం కూడా అయింది. చాలే మీరు ఊరుకోండి. ఏం లేదు మావయ్య, కారులో వస్తుంటే ఓ అబ్బాయి షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ అడుక్కుంటున్నాడు. మన అభి ఏమో అతనికి షర్ట్ దానం చేశాడు. ఇందులో తప్పే ఉంది, మీరే చెప్పండి మావయ్య. అయ్యో తప్పులేదు తప్పులేదు. నువ్వు ఇలా ముద్దు చేయబట్టే వాడు అలా తయారయ్యాడు. మీరే చెప్పండి అన్న, బర్త్డేకి ఎవరైనా బట్టలో డబ్బులో ప్రజెంట్ చేస్తారు కదా, కానీ ఇవిడ గారు ఇదిగో చూడండి, వాడికి కారు కొనివ్వమని బేకల మీద కూర్చుంది. చూడండి మావయ్య, ఎంత ముద్దొస్తుందో. వెరీ గుడ్. వాడికి ఇది ఇష్టమేనా? ఓ, ఆ మహానుభావుడికి ఇష్టం కాకుండా ఉంటుందా? ఆ కార్ రేట్ ఎంతో తెలుసా? ఎంత? 35 లక్షలు. అంతే కదా. నువ్వు ఇలాగే అంటావు, అయినా గానీ ఆ కారు ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికొస్తుందో ఎవరికి తెలీదు. చూడు, నువ్వు ఎప్పుడు బుక్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నా ముద్దుల మనవడు పుట్టినరోజు నాడు ఉదయాన్నే ఇదే కారులో కూర్చొని ఊరంతా తిరగాలి. ఎలా ఉందమ్మా?
దిస్ ఇస్ ద జంక్షన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ సార్. okay. ఈ జంక్షన్ లో అయితే మనకి పబ్లిసిటీ పెరుగుతుంది, అందుకే ఈ డబ్బా మీద మనం హోర్డింగ్ పెడదాం సార్. ఓకే, ఆ టాప్ ఫ్లోర్ లో ఎవరుంటున్నారు? అంజలి అని ఒక అమ్మాయి ఉంటుంది సార్. ఇమీడియట్ గా ఆవిడని కాంటాక్ట్ చేసి ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసుకొని మన హోర్డింగ్ అక్కడ ఉంచేలా చేయండి. ఓకే ఓకే సార్. రేయ్ ఎంతసేపు మెచ్చుతావరా, తొందరగా కానీ. రేయ్ ప్రకాష్ ఇట్రా. సార్ అంజలి వచ్చిందా? బయలుదేరింది సార్. ఏం చేస్తున్నారా? ఇప్పుడు దయ్యాలోకి వచ్చేస్తుంది సార్. ఫోన్ చేసి రమ్మను. సరే సార్. సారీ సార్, లేట్ అయిపోయింది సార్. ట్రాఫిక్ జామ్ అయింది సార్. పెట్రోల్ బంక్ లో క్యూ ఉంది. టైర్ పంచర్ ఏయ్, అయింది. వచ్చిందే లేటు, మళ్ళీ కలరింగ్ ఇస్తున్నావా? నువ్వేమైనా ఐశ్వర్య అనుకుంటున్నావా? అది కాదు చూడు, హీరోయిన్ పొద్దున్నే వచ్చి కూర్చొని రెడీ అవుతుంది. నువ్వు సైడ్ క్యారెట్ లేట్గా వచ్చావు. ఇలాగే వస్తే మనం అంతా చేతిలో చెప్పట్టుకొని అడుక్కొని తినాలి. వెళ్ళి రెడీ అవ్వు. ఊరికే వచ్చేస్తారు. ఈ గుంపులో గోవింద క్యారెక్టర్ కోసం ఇన్ని మాటలు పడాలా? నాకు మంచి టైం ఎప్పుడు వస్తుందో. ఏయ్ ఏంటిది, మీ క్యారెక్టర్లు ఏంటి, అవతారాలు ఏంటి? ఏయ్ నువ్వు ముందు చేతి సరి కట్టుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి అంజలి మేడం ఉన్నారా? అంజలి మేడమ్మా? అంజలి అనండి చాలు. అది సరే, మీరెవరు? మేము అభి యాడ్ కంపెనీ నుంచి వస్తున్నాం. నేను అభిషేక్ గారు. చేయటండి. నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, చాలా యాడ్స్ చేశాను. ఈ మధ్య డికోమ్ యాడ్ చూడలేదా మీరు? అది నేను చేసిందే. మీకేమైనా యాడ్ చేసి పెట్టాలా? అక్కర్లేదు సార్, అది మా ఎండి గారు చూసుకుంటారు. మేము ఇప్పుడు అంజలి మేడం గారిని అవును కలవాలి. రైట్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎస్, వి ఆర్ ఫ్రమ్ అబి ఎయిర్ కంపెనీ. మా ఎండి గారు పంపించారు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఏ తేజ ఇట్లా లోపలికి వెళ్ళి చూసి ఇవ్వు. సారీ, ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. మీ ఎండి ఇష్టపడితే సరిపోతుందా? నాకు ఇష్టం ఉండాలి కదా. రే లవ్ మ్యాటర్. అవును సార్. తెలీదా? ఇంకొకసారి ఆలోచించి చూడండి మేడం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళి మీ ఎండితో చెప్పండి అంజలికి ఇష్టం లేదని. మీరు మనసు మార్చుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మేడం. ఓకే ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతా రెడీయా? సారీ 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 సార్. మేడం. మేడమా? అవును, మిమ్మల్ని తిట్టినందుకు నన్ను క్షమించాలి. మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నందుకు సారీ. మీరు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను. లోపల ఏం జరిగిందో నన్ను చెప్పంటారా? అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు మిమ్మల్ని ఎక్కడో చూశారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు. అది మీతో చెప్పడానికి వాళ్ళ అసిస్టెంట్ని మీ దగ్గరికి పంపించారు. అది మీరు ఒప్పుకోపోయేసరికి వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు. ఐఎమ్ రైట్ మేడం? సార్, ఇవాళ అభిషేక్ గారు అడిగారు, రేపు ఆమీర్ ఖాన్ అడుగుతారు. ఓహో. అయినా మనకి ఇష్టం ఉండాలి కదా సార్. అయ్యో ఒప్పుకోండి మేడం. మీరు ఒప్పుకుంటే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్లీజ్. ఏ దేవుడు నీకో మంచి ఛాన్స్ ఇచ్చాడే, ఉపయోగించుకోవే. ఒక్క నిమిషం కార్డు ఇవ్వండి. రింగ్ అవుతుంది, మాట్లాడండి. మాట్లాడండి, పర్లేదు, మాట్లాడండి. హలో, హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎవరు ఆ మేడం మీద అంజలినా? ఆ ఇల్లు నీది కదంటగా, ఏ నెల నుంచి అద్దె కట్టట్లేదంటగా? ఆఫీస్ అంతా గడగడలాడిపోతుంది. కానివ్వండి కానివ్వండి మేడం. మీ ఎండితో చెప్పండి నేను ఒప్పుకున్నాను. నా పట్ట పండింది. హీరోయిన్ చేంజ్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. తలతలలాడే హాల్మార్క్ జ్యువెలరీ దొరికేది వీనాస్ జ్యువెలరీస్ లో మాత్రమే. ఈవా. తలుపు తీరా. అంజలి మేడం, జ్యూస్ తీసుకోండి సార్, మేడం. మీరు జ్యూస్ తీసుకొచ్చారేంటండి? పర్లేదు మేడం. బట్ ఐఎమ్ సో సారీ, నేను ఆరెంజ్ జ్యూస్ తాగను. మీకు కొత్త కదా, తెలిసుండదు. రై సార్. ఇటురా. ఎందుకున్నారా మీరంతా? ఆరెంజ్ జ్యూస్ అంజలి మేడంకి ఎలా మీకు తెలీదా? అది కాదు సార్, చూడు ఈ అది- అప్ప, పొర అవతలికి. మేడం ప్లీజ్. ఓకే, మీరు ఫోర్స్ చేస్తున్నారు కదా, ఇంకేం చేస్తాను, తాగుతాను. అమ్మయ్య. అంజలి, వినయ్ కుమార్ అని ఒక కోఆర్డినేటర్ వస్తున్నారు. అతనికి నీకు అభిషేక్ గారికి మధ్య ఉన్న లవ్ అఫేర్ గురించి తెలియదు. ఒకవేళ తెలిస్తే థ్రిల్ అయిపోతాడు. ఎన్నాలని ఇలా చిన్న చిన్నవి చేసుకుంటాం చెప్పు? ఆయన ద్వారా మనకు 3 యాడ్ ఫిల్మ్స్ వచ్చాయనుకో, మధ్యలో దూరి నేను నిలదొక్కుని మిమ్మల్ని చాలా పెద్ద స్టార్ చేస్తానమ్మా. డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను కదా. ఈ అంజలిని నమ్మిన వారికి అంత మంచి జరుగుతుంది. సార్, నేను లావణ్య పత్రిక విలేకరి సాంబశివరావు సార్. నేను మోడల్స్ గురించి వ్యాసం రాస్తున్నాను. ఈ వారం కవర్ పేజీకి ఒక మోడల్ కావాలి. దయచేసి అంజలి ఎక్కడుందో చెప్తారా? పైన మేకప్ రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. మే ఐ కమిన్ మేడం? కమిన్ కమిన్ కమిన్. రండి, కూర్చోండి.
డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మీరు వస్తారని. అవునా? ఆ, అయినా ఇక్కడ మాట్లాడడానికి అంత టైం లేదు. యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అభిషేక్ బాంబేకి వెళ్తున్నాడు. అభిషేక? ఎవరా అభిషేకం? అభిషేక్ తెలీదా? అభి యాడ్ కంపెనీ ఓనర్, నా లవర్. అభిషేక్ గారు మీకు లవరా? అవును. ఏంటి మేడం రసోత్తరమైన సమాచారం చెప్తున్నారు, రాసుకోవచ్చా? ధారాళంగా రాసుకోండి. నేను ఆయన ఫస్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్క సీట్ లోనే కూర్చున్నాడు. పోనీలే పాపం అని ఒప్పేసుకున్నాను. నమస్కారం, ఈనాటి వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు: అభి యాడ్ కంపెనీ ఎండి అభిషేక్ కుమార్ మరియు మోడల్ అంజలి కలిసి తిరుగుతున్నారనే వార్తలు నగరంలో గుప్పమన్నాయి. లావణ్య వారపత్రికలో మోడల్ అంజలి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు బహిర్గతమైనవి. ఈ సంచలన కథనం ఇప్పటికే పాఠకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఓ దిస్ ఇస్ స్టూపిడ్. హూ ఇస్ దిస్ అంజలి? Shit. అవును సార్, లావణ్య పత్రిక హెడ్లైన్స్ లో కూడా వచ్చింది. లవ్ లో పడ్డ అభిషేక్ అంజలి. సార్, యాడ్ కింగ్ అభిషేక్ తో మోడల్ క్వీన్ అంజలి అని కూడా రాశారు. Shit. Hello. Abhishek, is it true? No, it's a false news. Believe me. Hello. Abhishek ji, कौन है वो लड़की? ये लड़की को मैं देखा भी नहीं. ये सब झूठ है. Hello. ఏరా ఇది నిజమేనా? తాతయ్య, అమ్మాయి నేను చూడని కూడా చూడలేదు. నేను తర్వాత మాట్లాడతాను. టీచర్, మేము ఈ గేట్ ఎలా దాటాలి టీచర్? ఏం చేయాలి టీచర్? ఏమైంది? ఏంటి ప్రాబ్లం? ఎక్స్క్యూజ్ మీ, అంజలి గారు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ. అంజలి అంటే నేనే. ఏంటి విషయం? సంతోషం పత్రికలో న్యూస్ చూశాను. సంతోషం పత్రిక చూసారా? పొద్దు నుంచి ఎస్ఎంఎస్ లని, ఫోన్ కాల్స్ అని, ఆటోగ్రాఫ్స్, ఆర్టికల్స్, ఫోటోగ్రాఫ్స్, బొకేస్ వస్తూనే ఉన్నాయి. అందుకే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ నేను ఎవరికీ చెప్పలేదు. ఎంత టార్చర్ పెడుతున్నారు తెలుసా? మై గాడ్. యాక్చువల్లీ నేను తన ఫస్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్కనే కూర్చొని ఉన్నాడు. అతనే అభిషేక్ అని అప్పుడు నాకు తెలీదు. అతను హాయ్ అన్నాడు. నేను హాయ్ అన్నాను. అప్పుడు మాట్లాడుతూ మొదలుపెట్టిన వాడు మాట్లాడుతూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా పర్లేదు, సడన్ గా ఐ లవ్ యూ అనేసాడు ఎయిర్పోర్ట్ లోనే. నేను మాత్రం రిజెక్ట్ చేసి పారేశాను. ఛాన్స్ లేదనేసాను. ఆ తర్వాత పాపం మెంటల్ గిట్లు వస్తేమో అని ఓకే అనేసాను. ఇదంతా ఫిల్మ్ మ్యాగజైన్ లో వచ్చేసరికి తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరూ రికమెండేషన్ కోసం వచ్చేస్తున్నారు. అవును, నువ్వు కూడా యాడ్ ఛాన్స్ కోసమే కదా ఈ సూట్ బూట్ వేసుకొచ్చు. సెలెక్ట్ అయ్యావా లేదా? నన్నేమైనా రికమెండ్ చేయమంటావా?
నువ్వేదో సూటు బూటు వేసుకొచ్చావు కదా అని గ్వాలియర్ షూటింగ్ యాడ్ కి నిన్ను పిలుస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్నపూర్ణ ఆట నుంచి హార్పిక్ యాసిడ్ వరకు దేనికైనా నిన్ను పిలవచ్చు. నీకు ఓకేనా? ఓకే. బట్ వన్ థింగ్, నేను టాలెంట్ ఉంటేనే రికమెండ్ చేస్తాను. ఓకే, ఇది పట్టుకో, దీన్నే గరిట అనుకో. ఇప్పుడు చెప్పు. టెంటడాయ్. కావేరి అనేది వంట చేసే అమ్మాయి పేరు కాదు, వంట చేసే ఆయిల్ పేరు. చెప్పు చెప్పు. తర్వాత చెప్తాను. నువ్వేదో సిగ్గుపడుతున్నట్టున్నావు. సర్లే వదిలే. యు డూ వన్ థింగ్, నీ నెంబర్ ఇచ్చేళ్ళు, ఛాన్స్ రాగానే ఫోన్ చేసి చెప్తాను. నెంబర్ ఇస్తావా? 9849670099. ఓకే. కళ్యాణి, హాయ్. ఒక్క నిమిషం ఉండువే. నీ పేరేమని చెప్పావమ్మా? మనోహర్ కదా? ఛాన్స్ వస్తే ఫోన్ చేస్తానులే. నేను లిటిల్ బిజీ, సో గో బాయ్. హలో, నేను ఫస్ట్ చూసా. హలో. హలో, నేను అంజలి. అంజలినా? ఏ అంజలి? అయ్యో, అభిషేక్ లవర్ అంజలిని. ఓహో, మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను కానీ, ఏయ్, నీకు యాడ్ ఛాన్స్ వచ్చింది. టాంటిక్స్ డ్రైయర్ యాడ్. డ్రాయర్ యాడా? అందులో మీరు కూడా యాక్ట్ చేస్తున్నారా? అయ్యయ్యో, ఆ డ్రైవ్ జెంట్స్ వేసుకునేది. అందులో నన్ను ఎలా యాక్ట్ చేయమంటావు? అందుకే కదా నీకు రిక్వెస్ట్ చేసింది. అడ్రస్ చెప్తాను, రాసుకో. కమలాపురి కాలనీ ఫేజ్ 2, ఇందిరానగర్, బిహైండ్ స్పెన్సర్స్. కమలాపురి కాలనీ ఫేజ్ 2. కమలాపురి. ప్లీజ్ తొందరగా వచ్చేయ్. ఓకే. చూడు, ఆటోలో వచ్చేయ్. ఆటోలో వస్తేనే మర్యాద. ఇక్కడ పవిత్ర. భయపడిపోయావు కదా? ఆకాశం చూస్తున్నావేంటి? యాక్చువల్లీ మేనేజర్ చెప్పాడు ఈ ఏడుకు కొత్త మోడల్ కావాలని. అంటే నువ్వు గుర్తొచ్చేసావు. ఛాన్స్ కోసం వచ్చావు కదా, రికమెండ్ చేసేసా. ఏం యాడ్ అన్నారు? టాంటిక్స్ అండర్వేర్. టాంటడాయ్. ఇంత షార్ట్ టైం లో నీకు ఇలాంటి యాడ్ రావడం ఎంత లక్కో తెలుసా? సిటీ మొత్తం పెద్ద వినైల్స్ పెడతారు. నువ్వు డ్రైవర్ వేసుకుని 60 ఏ ఛాన్స్ కొట్టేసావు లేపో. ఈ అండర్వేర్ యాడ్ కాకుండా వేరే యాడ్ ఏమైనా ఉందా? టాంటిక్స్ కాకుండా ఇచ్చుకాడుంది. గజ్జి తమర యాడ్ చేస్తావా? వద్దులేండి, అండర్వేరే బెటర్. అందుకే చెప్పాను, నీ పర్సనాలిటీకి అండర్వేర్ యాడ్ సూట్ అవుతుంది. 1400 రూపీస్ ఇస్తాను. ఇంకేం బాధ, నా చేతిలో పడ్డావు కదా, నీ కష్టాలన్నీ తీరిపోలేపో. అక్క, చెడ్డీ యాడ్ వస్తుందన్నావు ఎప్పుడక్క? అది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అక్క, నువ్వు ఇచ్చింది నేను వేసుకొని అందరికీ చూపించానక్క. అరే పోతే పోని, ఇచ్చుకాడు యాడ్ ఉంది, ఇప్పిస్తాను. చేస్తావా? ఇచ్చిగాడి యాడ్ నాకు రాదక్క. పైన గోక్కునే చేతో కింద గోక్కో, అంతే. ఇలాంటోళ్ళు ఎప్పుడు దొరుకుతారు? రక్షిత, సాయంత్రం పార్టీకి వచ్చాయి. ఏంటి, రేపు కలుస్తావా? గుడ్ మార్నింగ్. కూర్చో. నీ దయ వల్ల మన కంపెనీ రేంజే మారిపోతుందమ్మా. విషయం ఏంటి సార్? ఈ సందర్భంగా మన వాళ్ళకి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. వావ్. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నీ లవరు, అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు. ప్లీజ్ అమ్మా, నువ్వే అలాగే ఒప్పించి ఆయన తీసుకురమ్మా. ఇదిగో నిన్ను నమ్ముకొని ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ చేయించేశాను. మొత్తం యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ వస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా తీసుకురమ్మా. అయ్యో, ఎవరిని అడిగి ఇన్విటేషన్ లో ఆయన చీఫ్ గెస్ట్ గా వేశారు సార్? నువ్వు చెప్తే వింటారు కదా అని ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించేశాను. ఆల్రెడీ అందరికి పనిచేశానమ్మా. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఇన్విటేషన్ లో పేరేసి ఇప్పుడు సడన్ గా చెప్తే ఎలా సార్? లేదమ్మా, నీ పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను, కానీ టెన్షన్ లో అడగడం మర్చిపోయాను. సారీ అమ్మా. సార్, ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్, ప్లీజ్. అయ్యయ్యో, అలా అనకమ్మా. నీ చేతులు పట్టుకుంటాను, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. మేమే వెళ్లే వాళ్ళం, కానీ ఇంతవరకు మేమెవరమే ఆయన్ని చూడలేదమ్మా. అందరూ చూడాలని ఆశపడుతున్నారు. ఒకసారి ఎలాగైనా ఆయన్ని తీసుకురామ్మా. ఏమన్నారు? మేమెవరూ ఆయన్ని చూడలేదమ్మా. చూడలేదా? తల్లి తోడమ్మా. ఓకే, డన్, తీసుకొస్తాను. ఈ అంజలిని నమ్ముకునే వాళ్ళు ఎన్నిటికీ మోసపోరు. హాయ్, హలో, వావ్, డైలాగ్. హాయ్, ఐఎమ్ అభిషేక్. ఎస్, అభిషేక్ నేనే. పర్ఫెక్ట్, సూపర్. రేపు
సాయంత్రం పార్టీలో నువ్వే అభిషేక్వి. ఏ వెదవకి అనుమానం రాకూడదు. బాగా ప్రాక్టీస్ చేయాలి, ఓకే? 1 minute. హాయ్ హలో మా ఫ్రెండ్ ఒక నన్ను కలవడానికి వచ్చాడు. అతని ముందు నువ్వు అభిషేక్ లో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయాలి. తను కానీ నమ్మేశాడు అనుకో, మన ఇద్దరం పాస్ అయినట్లే. రెడీ రెడీ ఉండు, తీసుకొస్తా. హాయ్ అభిషేక్, అభిషేక్. అభిషేక్ గారు వచ్చారు, రా. ఆహా. హాయ్ హలో హలో ఏయ్, ఇతనే అభిషేక్. హాయ్ హలో ఐఎమ్ అభిషేక్ 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 నేనే అభిషేక్ యా, అభిషేక్ అంటే ఇతనా? అభిషేక్ అభిషేక్ అయ్యో అభిషేక్ ఇతను. అయ్యో ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తను షేక్ హ్యాండ్ ఇచ్చాక కదా నేను షేక్ హ్యాండ్ ఇమ్మని చెప్పాను. తొందరపడి ముందే నిన్ను ఎవరు చేయి చాపమన్నారు? అనవసరంగా దొరికిపోయావు. అయ్యో. అక్క సారీ మనోహర్, నేను నీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను అభిషేక్ ని లవ్ చేయడం నిజం కాదు. వాట్? అవును, నేను అసలు అతను ఎలా ఉంటాడో కూడా చూడలేదు. వీళ్ళందరూ కలిసి అభిషేక్ నన్ను లవ్ చేస్తున్నాడని పుకారు పుట్టించారు. మా కంపెనీ ఓనరే కన్ఫర్మ్ చేసేసరికి కాదనలేక అనేశాను. ఇప్పుడేమో 31st నైట్ పార్టీ అరేంజ్ చేసుకుని నన్ను వెళ్ళి అభిషేక్ ని తీసుకురమ్మని చెప్తున్నారు. అందుకే ఈ సోదిగాని రెడీ చేస్తున్నాను. వీడేమో ఇక్కడే హ్యాండ్ ఇచ్చేసాడు. ఇప్పుడు నేను ఏం చేయాలరా భగవంతుడా? ఏ రిలాక్స్ రిలాక్స్, అతనితో నేను కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తాను, ఓకే? అభిషేక్ సార్, 1 minute. మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా? అదే లేదు, నేచురల్ గా స్టైల్ గా ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్ గా రీచ్ లుక్ వస్తుంది. వస్తది వస్తది. మీరు రాకముందు చాలా బాగా చేశాను, మీరు వచ్చాక కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే, చూడండి, ఈ ఇటు తిరగండి. నడిచేటప్పుడు స్ట్రైట్ గా నడవండి, బాడీ స్టిఫ్ గా ఉంచండి, మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండండి. వెరీ సింపుల్. తర్వాత దిక్కు చూడకూడదు. ఎవరైనా వచ్చి మనల్ని మాట్లాడించేంత వరకు మనం మాట్లాడకూడదు, ఓకే? వావ్, సూపర్ సూపర్ గా ఉన్నావు. అయ్యో ఇదేంటి? 31st నైట్ పార్టీకి నువ్వే అభిషేక్ ఓకే? నేనా? నో చెప్పుకో ప్లీజ్. ఓకే చెప్పు. ఓకే 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 ప్లీజ్. ఓకే యాక్సెప్ట్ ఓకే. అయ్యో ఓ సార్ ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ఒరే ఎదవా, చూసుకొని పోరా పోరా. నా టెన్షన్ ఏంటంటే ఈడొకడు. చూడమ్మా అంజలి, అభిషేక్ గారు వస్తున్నారు కదమ్మా. వస్తారు సార్, గ్యారెంటీ రాలేదనుకో వీళ్ళందరూ కలిసి మీడియాను ముందు పెట్టి మాడు పగల కొడతారు. అది జరగకుండా చూడాలి. ఓకే, ఓకే. ఒకటే టెన్షన్ గా ఉంది. అక్క నువ్వు ఓకేనక్క, కోటు రెడీగా ఉంది. లప్పక్కనేసుకొని వెనక గుమ్మ నుంచి వెళ్ళిపోయి ముందు గుమ్మ నుంచి వచ్చేస్తాను. అక్క ఒప్పేసుకోక. హలో ఐఎమ్ అభిషేక్ అభిషేక్ నేనే. ఎలా ఉందక్క? ఇడియట్, గెట్ లాస్ట్ ఇక్కడి నుంచి. ఛే! హలో అయిపోయాను. ఎవరిని అడిగి ఇంత పెద్ద కారులో వచ్చాడు? నేను ఈ కారుకి రెంట్ ఇవ్వను. ప్లీజ్ సార్ ప్లీజ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? పదండి పదండి పార్టీ స్టార్ట్ చేయండి. నాకు కూడా, please. సార్ నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్, మీలాంటి గొప్ప వ్యక్తి మా పార్టీకి రావడం. సార్ నేను చాలా పెద్ద డైరెక్టర్నే. ఈ టాంటెక్స్, ఇచ్చిగాడు ఇవన్నీ నేనే డైరెక్ట్ చేశాను సార్. I see. సార్ మరది ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. ఇది కూలింగ్ తక్కువగా ఉంది, ఇంకోటి తీసుకొస్తారా? చాలా ఎక్కువ చేస్తున్నావు. చూసాక ఎంత వరకు చేస్తున్నాడు. చెప్పాను కదా కీళ్ళ కంటే ఇది నేను బాగా కాకుండా ఇంకేం యాడ్ చేస్తానని. చేశారు మీరు? సార్ ఈ దంతసిరి పల్లపొడియాడు నేనే చేశాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. సార్, నేను చాముండేశ్వరి మహిళా సమాజానికి ప్రెసిడెంట్ ని. Ah. మా సమాజానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం. మీరేమైనా సహాయం చేయగలరా Ah, సార్? why not? ఆయన వల్ల క్యాష్ ఏం కాలేదు. పర్వాలేదు సార్, చెక్ కూడా ఇవ్వచ్చు. Okay. చెక్ బుక్ ఎవరైనా జేబులో పెట్టుకుంది. ఎవరిది చెక్ బుక్? ఎవరెవరో చెక్కుల మీద సంతకాలు పెట్టి పోస్టర్ కేసులు లోపలేస్తాడు. 3 lakhs. అయ్యో, వద్దు, వద్దు. My best wishes. Thank you very much, sir. Okay. సార్ ఎంత గ్రేట్ సార్ మీరు. 3 ఏళ్ల కష్టపడి వచ్చే డబ్బు 3 నిమిషాలు ఇచ్చేసారేంటి సార్?
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లవ్వా? మ్మ్. సడన్ గా ఏంటి? నాకు అలాంటిదేం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఫ్రెండ్లీగా మాట్లాడి ఏదో కాస్త హెల్ప్ చేస్తే దానికే లవ్వా? అంతమంది ఉండగా నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావు? నీకొచ్చిన యాడ్కు నన్ను ఎందుకు రికమెండ్ చేసావు? అంటే నా మీద నీకు అట్రాక్షన్ ఉంది, అంటే లవ్ ఉందనేగా? నో, నాకు నీ మీద ఎటువంటి లవ్ లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. లేదంటే పెంచుకో. పెంచుకోవడానికి ఇదేమన్నా ఇష్టపడి కొనుక్కొచ్చుకునే కుక్క పిల్ల? అయితే ఆడాం పాడాం, మరి నాకు నీ మీద లవ్ రాలేదే. అరగంట పూర్తవడానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. 30 సెకండ్లలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. 5 నిమిషాల్లో నన్ను ప్రేమించుడు చేయలేనా? అన్నయ్య, అన్నయ్య, ఏమ్మా ఆర్సేం రాజు, అన్నయ్య. బాగున్నావా? అన్నయ్య, నువ్వు ఎన్నాళ్ళైందని ఏయ్, పోయిన వారమేగా వచ్చేళ్ళాను. ఏ సీను, అరే రాజు, రండి 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 రండి. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. రండి రండి, లోపలికి 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 రండి. అన్నయ్య ఎవరి అమ్మాయి? వదిన వదిన. ఎవరు వదినా? ఎవరు మీకు వదినా? ఎందుకు వదిన చెప్పావు? ఏ టెన్షన్ పడొద్దు. వాళ్ళు వదిన అనగానే నువ్వు వదినైపోతావా? నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉన్నావు కదా. ఏదో పిల్లలు తమాషగా అన్నారు, దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటావేంటి? ఆహా. ఇదిగో దీని అందరికి పంచాయి. బుద్ధుందా నీకు? ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఒకే ఒక ప్యాకెట్ తెచ్చావు, ఎలా సర్దును? అక్క ఎంత ఇచ్చామన్నది కాదక్క, ప్రేమతో ఇచ్చేది. కొంచెం ఇచ్చినా చాలక్క. అక్క మాకెవరూ లేరక్క. అన్నతో పాటు నువ్వు కూడా వస్తావా? ఖచ్చితంగా వస్తాను. అక్క మమ్మల్ని అందరూ అనాథలు అంటున్నారు. అనాథలంటే ఎవరక్క? ఎలా ఉంటారో చెప్పక్క. అనాథలంటే దేవుడి పిల్లలు. నేను కూడా అనాథనే. నాకు ముద్ద పెడతావా? నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇక్కడున్న పిల్లలందరూ దేవుడితో సమానం. ఇక్కడెవరూ అబద్ధం చెప్పరు. నిజం చెప్పు, నా మీద నీకు ప్రేమ లేదా? అంజలి, మాయా, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. నీ గురించి పత్రికల్లో చూసి కంగారు పడ్డాను. అయ్యో, మా కంపెనీలో అందరూ మోసపోయారు, ప్రెస్ వాళ్ళు మోసపోయారు, ఆఖరికి మీరు కూడా మోసపోయారా మావయ్య? మోసపోయింది నేను కాదమ్మా, నువ్వు. నేనా? నో ఛాన్స్ మావయ్య. మీరందరూ అనుకుంటున్నట్టు అది నా అభిషేక్ ఏం కాదు. యాక్టింగ్ ఛాన్స్ కోసం నా చుట్టూ తిరుగుతున్న మనోహర్. నో నో అంజలి, అతను మనోహర్ కాదు, గినోహర్ కాదు. ఇదిగో ఇది చూడు. This one. Yeah. This. ఇది చూడు. అతను ఇండియాలో నంబర్ 1 యాడ్ కంపెనీ ఓనరు, కోటీశ్వరుడు. అతను పెళ్లి చేసుకోవాలనుకుంటే లీడింగ్ హీరోయిన్స్, టాప్ మోడల్స్ క్యూలో నిలబడతారమ్మా. వాళ్ళతో పోలిస్తే నువ్వెంత? ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్. అతని ఇంట్లో పని చేయడానికైనా పనికిరాని నువ్వు, అతను నిన్ను లవ్ చేస్తున్నాడు అంటే నువ్వు నమ్ముతున్నావా? అంజలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. ఇక నీ దగ్గర నిజం దాచను. ఇలాంటి శ్రీమంతులకి నీలా అందచందం ఉండి ఐశ్వర్యం లేని ఆడపిల్లలంటే వాడి పారేసే వస్తువులాంటివి. నీలాంటి వాళ్లకు ఆశ చూపిస్తారు, తర్వాత మీ ఆశలన్నీ నేల రాసి పారేస్తారు. అభిషేక్ లాంటి కోటీశ్వరుణ్ణి 100 మంది ప్రేమిస్తారు, కానీ నన్ను ఒక మామూలు మనిషిగా ప్రేమించింది నువ్వు ఒక్కదానివే అంజలి. నువ్వు వాళ్ళ చేతుల్లో పడి నలిగి నేల రాలకముందే నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోమా. నీకు నేను మంచి సంబంధం చూసి పెట్టాను. మంచి ఉద్యోగం, మంచి జీతం, మనిషి మంచోడు. తపస్సు చేసినా ఇలాంటి సంబంధం దొరకదు. ఇది చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇది చిన్నప్పుడే మా అక్కా బావ చనిపోయారు. నేనే దీన్ని హాస్టల్లో పెట్టి చదివించాను. ఇప్పుడు ఇది షూటింగ్ మోడలింగ్ అని చేతి నిండా సంపాదించుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడింది. ఒంటరిగా ఎన్నాళ్ళుంటుందని
నేనే పెళ్లి చేస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. మంచి పని చేశారు. మాకు కట్న కానుకల మీద ఆశలు లేవు. మేము ఎలాంటి అమ్మాయినైతే కావాలనుకున్నామో అలాంటి అమ్మాయే దొరికింది. అయితే తాంబూలాలు మార్చేసుకోండి. తప్పకుండా. ఆపండి. అంజలి, ఏంటిదంతా? నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా నువ్వు ఇంకొకరితో ఎంగేజ్మెంట్ ఒప్పుకుంటావా? ఎవరు నువ్వు? నన్ను ఎవరు అని? అదే, నిన్నే ఎవరు నువ్వని అడుగుతున్నాను. ఏంటి ఆగిపోయావు? నువ్వెవరో నీకే తెలియడం లేదా? నేను చెప్తాను విను. అభి, ద గ్రేట్ అభిషేక్, ద ఫేమస్ అభి యాడ్ కంపెనీ ఓనర్ అభిషేక్, అవునా? ఆ విషయం నీకు చెప్పాలని ఇంత దూరం వచ్చాను. అయితే నాకు మనోహర్ నన్ను అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధం చెప్పింది నేను కాదు, నువ్వు. నిజంగా నువ్వెవరో కూడా నాకు తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. నా మొహం కూడా చూడకుండా నన్ను ప్రేమిస్తున్నానని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు. ఆ రోజు నువ్వు షూటింగ్ లో ఉంటే వెతుక్కుంటూ వచ్చింది బుద్ధి చెప్పడానికి, నిన్ను ప్రేమించడానికి కాదు. మరి ఎందుకు చెప్పలేదు? అందంగా కనిపించేసరికి అందంతో ఆటలాడుకుని వాడుకుని వదిలేద్దాం అనుకున్నావా? హలో, నాకు లైఫ్ లో అంబిషన్సే ఉన్నాయి కానీ నువ్వు అనుకున్నట్టు చీప్ ఆశలు లేవు. అందరినీ ఆరాధించే హృదయం ఉంది, అంతేకాని అనుభవించాలన్న ఆలోచన లేదు. నేను ప్రేమించింది నీ అందమైన శరీరాన్ని చూసి కాదు, నీ మంచి మనసును చూసి. ఫస్ట్ టైం నిన్ను కలవడానికి కోపంగా వస్తుంటే ట్రాఫిక్ లో ఒక అమ్మాయి అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తుంటే చూశాను, ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఆ తర్వాత నిన్ను మీట్ అయినప్పుడు ఆ అమ్మాయి నువ్వేని తెలిసాక ఒక్క మాట కూడా రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు చెప్పక్కర్లేదు. నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు నాకే దురుద్దేశం లేదు, నిన్ను ప్రేమించడం తప్ప. ఇదంతా నమ్మమంటావా? తమరిదేనా ఈ ఫిట్టింగ్? ఆస్తి పరులకు ప్రేమించడం తెలియదు, మోసం చేస్తారు, చీట్ చేస్తారంటూ తనకు బాగా ఎక్కించి ఇదంతా చేసింది మీరేనా? హ, చూడండి, డబ్బున్న వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, డబ్బు లేని వాళ్ళు మంచి వాళ్ళు కాదు. మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. బాస్, మీరెవరో నాకు తెలియదు. ఐఎమ్ రియల్లీ సారీ. అంజలి, నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ యూ కెన్ గో. అంజలి, వీళ్ళందరి నోళ్లు ముయించాలంటే ఒకటే దారి, మన పెళ్లి. రా, మా తాతయ్యతో చెప్పి ఈ రోజే పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. ఆగవయ్యా, నీలాంటి శ్రీమంతుల సహవాసమే తప్పు, ఇంకా పెళ్లి కూడానా? అంజలి, వీళ్ళ మాటలను పట్టించుకోవద్దు, రానా. అంజలి, నేనెవరో ముక్కు మొహం తెలియకుండానే అభిషేక్ను ప్రేమిస్తున్నానని ప్రపంచానికి చాటి చెప్పావు. అదంతా ఈ లోకం నిజమని నమ్మేలా చేశావు. ఈ రోజు ఈ అభిషేక్ నీ కోసం వస్తే నన్ను ప్రేమించానని మీ మావితో చెప్పలేకపోయావు. నా డబ్బే నీకు ప్రాబ్లం అయితే చెప్పు అంజలి. నాకున్న ఆస్తి పాస్తి అంతస్తు అందరికీ దాన ధర్మాలు చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. నాకు నువ్వు కావాలంజలి. ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ. I love you, Abhi. సార్, ఆయనకి స్పృహ వచ్చింది. అభి, అభి, ఎలా ఉన్నావురా? ఒరే, మీ నాన్న నా కళ్ళ ముందే చనిపోయాడు, మీ అమ్మ కూడా నా కళ్ళ ముందే పోయింది. నీకేమైనా అయిందనుకో, అసలు నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. తాతయ్య, అంజలి ఎక్కడ? అదంతా తర్వాత చూద్దాం, ముందు నువ్వు కోరుకో. ప్లీజ్ తాతయ్య, అంజలి ఎలా ఉంది? తనకేరా బాగానే ఉంది, చాలా బాగుంది. రేపు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు అయి సిద్ధంగా ఉంది. ఇదిగో చూడండి. చూసావా నాన్న, ఇన్నాళ్ళ నుంచి నువ్వు హాస్పిటల్లో పడున్నావు కదా, ఒకసారైనా వచ్చి తను నీ యోగక్షేమాలు కనుక్కుందా చెప్పు. అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా చేసిందా? పోయి పోయి నువ్వు అలాంటి పిల్లను ప్రేమిస్తున్నావు. అది కాదురా, ఎవరో ముఖపరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి ఒకేలిచ్చి నీ యోగక్షేమాలు తెలుసుకొని నువ్వు కోరుకోవాలని కోరుకుంటున్నారే. కానీ ఈ అమ్మాయి తన మేనమామ చేత ఈ శుభలేఖ పంపించింది. చూడు, తన స్వార్థం కోసమే అభిషేకే నన్ను లవ్ చేస్తున్నాడని ఊరంతా ప్రచారం చేసుకుంది. నిజంగా తను నిన్ను ప్రేమించట్లేదు నాన్న. చూడు, నేను ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి ఏమీ అడగలేదు. ఇప్పుడు నీకోసం నా జీవితంలో మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా మీ మేనగోడల్ని నా మనవడికిచ్చి పెళ్లి చేస్తారా అని అడుక్కుంటానయ్యా, అడుక్కుంటానయ్యా.
తాతయ్య వద్దు తాతయ్య. ఇన్నాళ్ళు అమ్మా నాన్న లేకుండా బతికాను. ఇకపై ఆడది నా జీవితంలోకి రాకుండా బతుకుతాను. ఇదంతా నీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాడిని అసహించుకుంటే నేను తట్టుకోలేను ఐశ్వర్య. వాడు మా అన్న కొడుకు. నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ. నా ప్రాణం.